Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వడానికి ఇవాళే చివరి రోజు. ఎందుకంటే యానివర్సరీ మంత్ స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది. 55,000 రూపీస్కి 10,000 రూపాయలు డిస్కౌంట్, మరి ఈఎంఐ ఆప్షన్తో మనం అందిస్తున్న బ్యూటిఫుల్ ఆఫర్ ఇవాళతో ఎండ్ అయిపోతుంది. సో ఈఎంఐ ఉంది, తక్కువ ఫీజుకు ఉంది, లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. April 1 నుంచి కొత్త బ్యాచెస్ కూడా ప్రారంభమవుతున్నాయి. అండ్ దిస్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th March. గుర్తుపెట్టుకోండి, ఇవాల్టి వరకు మాత్రమే. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఏమొస్తాయని డౌట్ ఉంటే యూ కెన్ చెక్ దిస్. జిఎస్ ప్రిలిమ్స్ మెయిన్స్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్, ప్లస్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆల్ అదర్ గవర్నమెంట్ జాబ్స్. అన్నింటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. అలాగే యూపీఎస్సీ ఆఫ్లైన్ మనం వైజాగ్, హైదరాబాద్లో అందిస్తున్నాం. దానిపైన కూడా 10,000 ఆఫ్ అండ్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. 65,000 అండ్ ఈఎంఐ 5,000 పర్ మంత్. దీనిపైన కూడా ఈ ఆఫర్ ఇవ్వాలే చివరి రోజు. 1 April నుంచి క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ ఫ్రీగా వస్తుంది. దెన్ యూపీఎస్సీ ఆప్షనల్స్ పైన కూడా మనకు 10,000 ఆఫ్ అండ్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. 25,000 అండ్ యూ హ్యావ్ న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 1 April. దీనిపైన కూడా ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్ని మనం డీల్ చేస్తున్నాం. ఇవాళే లాస్ట్ డే. సో ఆర్టికల్ ఇవాళ మనం చూడబోతుంది ఇనర్షియా అండ్ ఇంటర్వెన్షన్. ఇనర్షియా అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు కదలిక లేకుండా ఉండిపోవడం. సో ఇనర్షియా ఎక్కడి నుంచి మనకి లెజిస్లేచర్ వైపు నుంచి. ఏ విషయంలో? కొన్ని సోషల్ ఇష్యూస్ విషయంలో. సోషల్ ఇష్యూస్ విషయంలో లెజిస్లేచర్ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా, మారుతున్న పరిస్థితికి తగ్గట్టుగా చట్టాలు చేయకుండా, అలాగే ఇన్యాక్టివ్గా ఉండిపోతే జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ని లెజిస్లేటివ్ ఇన్యాక్షన్ అనేది లెజిటిమైజ్ చేస్తుంది. లెజిటిమైజ్ అంటే అర్థం ఏంటంటే మేక్ ఇట్ యాక్సెప్టబుల్, మేక్ ఇట్ వ్యాలిడ్, మేక్ ఇట్ రీజనబుల్. అంటే ప్రతి విషయంలోనూ జ్యుడిషియరీ ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలనే ప్రశ్న వస్తుంది. సో బేసికల్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటాం. చట్టాలు చేయాల్సిన పని లెజిస్లేచర్దే. కానీ ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూస్ పైన లెజిస్లేచర్ చట్టాలు చేయకుండా మనకి అలా చేయకుండా ఉండిపోతే ఏమవుతుంది? జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. లెజిస్లేచర్ డొమైన్లోకి జ్యుడిషియరీ రాకూడదు, కానీ లెజిస్లేచర్ తన పని తను చేయనప్పుడు జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరమవుతుంది. జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ని మనం తప్పు పట్టలేని పరిస్థితి, లెజిటిమైజ్ చేసే పరిస్థితి అనేది మనకి వస్తుంది. అది ఇక్కడ రాశారు. సో ఇంటర్వెన్షన్ అనేది జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్, ఇనర్షియా అనేది లెజిస్లేటివ్ ఇనర్షియా. అంటే చట్టం చేయకుండా అలా ఉండిపోవడం అనమాట, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అలా ఉండిపోవడం. సో దేని గురించి ఇదంతా అంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. The Supreme Court's decision to refer to a constitution bench the issue of granting legal recognition to same-sex marriages can be seen as an important step towards ensuring gender equality, despite apprehension that it is encroaching on the legislative domain. So Supreme Court ఏం చేసింది? సో బేసికల్గా మనకి సేమ్ సెక్స్ మ్యారేజ్ని లెజిటిమైజ్ చేయండి, సేమ్ సెక్స్ మ్యారేజ్ని లెజిటిమైజ్ చేయండి అంటే మ్యాన్కి మధ్యలో మ్యారేజ్, ఉమెన్కి మధ్యలో మ్యారేజ్ని లెజిటిమైజ్ చేయడం అంటే లీగలైజ్ చేయండి. లెజిటిమైజ్ కాదు, లీగలైజ్ చేయడం అంటే చట్టబద్ధత కల్పించండి అని చెప్పేసి సుప్రీంకోర్టుని కొంతమంది అప్రోచ్ అయ్యారు. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ, కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ అనేది అవసరం. అంటే ఇటువంటి సమస్యకి మనకి పూర్తి స్థాయిగా తీర్పు ఇవ్వాలంటే కాన్స్టిట్యూషన్ని బాగా ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం ఉంది. సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న చట్టాల్లో మ్యారేజ్ అనే డెఫినేషన్ అనేది ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్. ఉమెన్కి మధ్యలో ఉన్న యూనియన్నే మ్యారేజ్ కింద డిఫైన్ చేస్తున్నాం. ఆస్తి చట్టాలు, వారసత్వ చట్టాలు, అడాప్షన్ చట్టాలు, అర్థమవుతుందో? ఏది తీసుకున్నా సరే మ్యారేజ్ అంటే ఉమెన్కి మధ్యలో జరిగిందాన్ని మనం మ్యారేజ్ కింద డిఫైన్ చేసాం. అయితే మీకు 2018లో ఏం జరిగింది? నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏం చేసిందంటే డీక్రిమినలైజ్డ్. ఇట్ హ్యాస్ డీక్రిమినలైజ్డ్ అంటే అర్థం ఏంటి? ఇది క్రైమ్ కాదు. ఐపీసీ 377ని డీక్రిమినలైజ్ చేసింది. ఐపీసీ 377 ఎప్పుడు వచ్చింది మనకి? 1861లో వచ్చింది, బ్రిటిష్ వారి హయాంలో. సో ఐపీసీ 377 ఏం చెప్తుంది? హోమోసెక్షువాలిటీని క్రిమినలైజ్ చేస్తుంది. ఇట్ క్రిమినలైజెస్ హోమోసెక్షువాలిటీ లేదా హోమోసెక్షువాలిటీ అని చెప్పొచ్చు. దాన్ని ఇది క్రిమినలైజ్ చేస్తుంది. మీకు అర్థమైందా? హోమోసెక్షువాలిటీని
క్రిమినలైజ్ చేస్తుంది ఐపీ 377 బ్రిటిష్ వారి హయాంలో వచ్చింది. దీన్ని డీక్రిమినలైజ్ చేసింది 2018లో సుప్రీంకోర్టు. అంటే మ్యాన్కి మధ్యలో సెక్స్ జరిగిన, ఉమెన్కి మధ్యలో జరిగిన, మ్యాన్కి యానిమల్కి మధ్యలో జరిగిన దట్ ఈస్ కన్సిడర్డ్ ఎగెనెస్ట్ ది ఆర్డర్ ఆఫ్ ద నేచర్ అని చెప్పేసి దాన్ని క్రైమ్ కింద కన్సిడర్ చేసింది ఈ చట్టం. అయితే దాన్ని తప్పేమీ లేదు, మ్యాన్ మధ్యలో ఉమెన్ మధ్యలో కూడా సెక్షువల్ రిలేషన్ ఉండొచ్చు, అది వాళ్ళ బయలాజికల్ డిజైర్, అది అవుట్ ఆఫ్ చాయిస్ చేస్తుంది కాదు, వాళ్ళ బయలాజికల్ డిజైర్ వల్ల న్యాచురల్ డిస్పోజిషన్, అది దాంట్లో తప్పు లేదని సుప్రీంకోర్టు డీక్రిమినలైజ్ చేసింది. సో వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మా ఇద్దరి మధ్య ఒక మగాడు ఆడదాని మధ్యలో సెక్షువల్ రిలేషన్ ఉండొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఒప్పుకున్నప్పుడు, సో వీ కెన్ మ్యారీ ఈచ్ అదర్, వీ కెన్ లివ్ టుగెదర్ అని చెప్పేసి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారు. కలిసి ఉంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళికి అందరినీ పిలుస్తున్నారు, ఇవి కూడా జరగడం మొదలయ్యాయి. సమస్య ఎక్కడొచ్చింది? పెళ్లి చేసుకున్న తర్వాత దే విల్ హ్యావ్ ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని పెంచాలని కోరుకుంటుంది. అబ్బాయి పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరు, అమ్మాయి పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరు. సో వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? అడాప్షన్, దత్తత తీసుకోవాలి. కానీ దత్తత తీసుకోవాలంటే వీళ్ళు మ్యారీడ్ కప్పులా అంటే వీళ్ళ మ్యారేజ్కి చట్టబద్ధత లేదు, ఎందుకంటే మనం సేమ్ సెక్స్ మ్యారేజ్ని ఇప్పటివరకు లీగలైజ్ చేయలేదు. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ ప్రకారంగా వాళ్ళ మ్యారీడ్ కప్పులే, కానీ చట్టం పరంగా వాళ్ళ మ్యారీడ్ కప్పులు కాదు, వాళ్ళ మ్యారేజ్కి చట్టబద్ధత లేదు. దానివల్ల వాళ్ళకి అడాప్షన్ రైట్స్ లేకుండా పోయాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మా పెళ్ళిని కూడా చట్టబద్ధత కల్పించండి, మిగిలిన ఒక మ్యాన్కి ఉమెన్కి మధ్య పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో అలాంటిదే మాకు కల్పించండి, అలాంటి లీగల్ స్టేటస్ మా పెళ్ళికి ఇవ్వండి అని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సో సుప్రీంకోర్టు గవర్నమెంట్ వ్యూ పాయింట్ ఏదో అడిగింది. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే దీనివల్ల సొసైటల్ వాల్యూస్ దెబ్బతింటాయేమో, మనది ట్రెడిషనల్ సొసైటీ, దీనిపైన చాలా చర్చ జరగాలి, పార్లమెంట్కి అవకాశం ఇవ్వండి, పార్లమెంట్లో చర్చ జరిగి చెయ్యాలా లేదా డిసైడ్ చేస్తాము. అలాగే సేమ్ సెక్స్ ఒకే సెక్షువల్ ఇది ఉన్న వాళ్ళు పేరెంట్స్గా ఉన్నప్పుడు పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుందో అనేది కూడా తెలియదు. అంటే వీళ్ళు ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే వాళ్ళపైన వీళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు, దాన్ని కూడా అసెస్ చేయాల్సి ఉంటుంది. సైకలాజికల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా అసెస్ చేయాలి. సో ప్రస్తుతానికి మీరు కేసు టేకప్ చేయొద్దు అని గవర్నమెంట్ చెప్పింది. కానీ సుప్రీంకోర్టు టేకప్ చేయాలనే డిసైడ్ అయింది. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ డిస్కషన్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ స్టాట్యుటరీ అండ్ సొసైటల్ రిక్వైర్మెంట్స్, సొసైటల్ ఓరియంటేషన్. ఫండమెంటల్ రైట్స్ అని ఎందుకు వస్తాయి? ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మీరు ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని మనం అంటాం, చట్టాలు అందరికీ సమానంగానే ఉండాలి. అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసుకునే హక్కు ఇస్తున్నారు, ఎల్జీబీటీ గేకి లెస్బియన్స్కి వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఆ రైట్స్ మాకెందుకు అందించరు అనేది ఒకటి. మాకు లిబర్టీ లేదా, మాకు రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ లేదా, మాకు కూడా అవన్నీ ఉండాలి కదా, మా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసే హక్కు మీకు ఎలా వస్తుంది? సో ఈ హక్కు కూడా మాకు కల్పించండి అని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్కి 5 జడ్జిల ధర్మాసనానికి దీన్ని రిఫర్ చేసింది. 5 జడ్జిల ధర్మాసనానికి ఎందుకు రిఫర్ చేసింది అంటే ఆర్టికల్ 145/3 మనకి ఈ సబ్సెక్షన్ 3లో క్లియర్గా చెప్పారు, ఎనీ ఇష్యూ విచ్ ఇన్వాల్వ్స్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అండ్ ఆల్సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయాల్సిన అంశాలు, సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఇన్వాల్వ్ అయ్యే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ధర్మాసనంలో కనీసం 5 జడ్జిలు ఉండాలి అని చెప్పి ఆర్టికల్ 145/3 చెప్తోంది. అందుకని ప్రజెంట్ 3 ఉన్నది విచారిస్తుంది, వాళ్ళు 5 ఉన్న దాన్ని రిఫర్ చేయడం జరిగింది. అది స్టోరీ ఇక్కడ. సో ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి సీన్ యాజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ టువర్డ్స్ ఎన్ష్యూరింగ్ జెండర్ ఈక్వాలిటీని ఎన్ష్యూర్ చేయడం విషయంలో ఒక ఇంపార్టెంట్ స్టెప్ కింద మనం చూడొచ్చు. డిస్పైట్ అప్రహెన్షన్ దట్ ఈస్ ఎన్క్రోచింగ్ ఇన్ ది లెజిస్లేటివ్ డొమైన్. అయితే ఏంటంటే ఇది లెజిస్లేచర్ చేయాల్సిన పని లెజిస్లేటివ్ డొమైన్లోకి సుప్రీంకోర్టు వచ్చేస్తోంది అన్న భయం కొంత ఉంది, అప్రహెన్షన్ అనేది ఉంది, ఒక ఫియర్ అనేది ఉంది. అంటే ఎవరి డొమైన్లో వాళ్ళు ఉండాలి, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం, ఒకరి డొమైన్లోకి ఎంటర్ అవ్వకూడదని కూడా మనకి మాట్లాడతాం. కానీ జ్యుడిషియరీ ఇప్పుడు లెజిస్లేటివ్ డొమైన్లోకి ఎంటర్ అయిపోతుంది కదా అనే భయం ఉన్నప్పటికీ కూడా ఇది ఒక మంచి స్టెప్పే, ఎందుకంటే వాళ్ళ రైట్స్ని కాపాడే స్టెప్ కాబట్టి. పిటిషనర్స్ బిఫోర్ ద కోర్ట్ view the idea of giving of legal status for marriages between people belonging to the same sex as a natural consequence of the 2018 judgment decriminalizing homosexuality. వాళ్ళు ఏమంటారు, 2018 జడ్జిమెంట్లో మీరు హోమోసెక్సువాలిటీని డీక్రిమినలైజ్ చేశారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నువ్వు ఇద్దరు సేమ్ సెక్స్ కప్పులు కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటారు, అది న్యాచురల్ కాన్సిక్వెన్స్, అది అంతే కదా. పెళ్లి చేసుకోకుండా కలిసి అఫీషియల్గా ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు కదా మరి.
సో ఆబ్వియస్గా వాళ్ళ పెళ్లికి రికగ్నిషన్ కావాలని కూడా కోరుకుంటారు. అదే చెప్తున్నారు. ద గవర్నమెంట్ హవెవర్ కంటెంట్స్ దట్ దెర్ ఈస్ నో నీడ్ టు డిపార్ట్ ఫ్రమ్ ద హెట్రోనార్మేటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్. ప్రజెంట్ ఎలా ఉందంటే హెట్రోనార్మేటివ్ అంటే మ్యాన్ ఉమెన్, ఉమెన్ మ్యాన్, ఇది ప్రజెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్. అది అలాగే ఉంటే బెటరు, ఇప్పుడిప్పుడే దాన్ని కెలికేయకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అండ్ ఈవెన్ ఇఫ్ దేర్ ఆట్ టు బి సచ్ ఎ చేంజ్, ఒకవేళ చేంజ్ తీసుకురావాల్సిన అవసరం వచ్చినా ఇట్ మస్ట్ కమ్ ఫ్రమ్ ద లెజిస్లేచర్. అది పార్లమెంట్ ద్వారా రావాలి, జ్యుడిషియరీ ద్వారా రాకూడదు. ఎందుకంటే చాలా డిబేట్, పార్లమెంట్లో జరిగేదానికి జ్యుడిషియరీలో జరిగేదానికి డిఫరెన్స్ ఉంది. పార్లమెంట్లో కొన్ని రోజుల తరబడి డిబేట్ జరుగుతుంది. అపోజిషన్ పార్టీలు అంటే ప్రజల యొక్క రిప్రజెంటేటివ్స్ అందరూ పార్లమెంట్లో ఉంటారు. ఈ రిప్రజెంటేటివ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ని చెప్తారు, డిస్కషన్ జరుగుతుంది, డిబేట్ జరుగుతుంది, 4 రివ్యూ పాయింట్స్ వస్తాయి. కోర్టులో కూడా ఉంటుంది, కానీ 2 అడ్వకేట్స్, జడ్జిలు. పార్లమెంట్ ఈజ్ ఎ బ్రాడర్ థింగ్ కదా, ఇది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. సో పార్లమెంట్లో చర్చ జరిగి రావడం అనేది కరెక్ట్ అని గవర్నమెంట్ యొక్క ఒపీనియన్. ద క్వశ్చన్ బిఫోర్ ద కోర్ట్ ఈజ్ వెదర్ ఇట్ షుడ్ ఇంటర్ప్రెట్ ప్రావిజన్స్ ఆఫ్ మ్యారేజ్ లాస్ ఇన్ ఇండియా, especially the Special Marriage Act 1954, as permitting marital unions between same-sex couples. సో సుప్రీంకోర్టు ముందున్న ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతం ఉన్న మ్యారేజ్ లాస్ని ఇంటర్ప్రెట్ చేయాలా? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో మీకు డిఫరెంట్ రిలీజియన్స్ మధ్యలో జరిగే పెళ్ళిళ్ళు, ముస్లిమ్స్కి, హిందూకి ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వీటిని ఇంటర్ప్రెట్ చేసి సేమ్ సెక్స్ కపుల్కి స్టేటస్ ఇవ్వాలా లేదా అనేది సుప్రీంకోర్టు ముందున్న ప్రశ్న. The Act allows the solemnization of a marriage between any 2 persons and is used by those who are unable to register their marriages under the respective personal laws. మామూలుగా హిందూ వివాహ చట్టం ప్రకారం, ఇస్లాం వివాహ చట్టం ప్రకారం రిజిస్టర్ చెయ్యలేకపోతే అలాంటి వాళ్ళు స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ని ఉపయోగించి వాళ్ళ మ్యారేజ్ని సోలమ్నైజ్ చేయొచ్చు, అంటే అఫీషియల్గా దాన్ని రిజిస్టర్ చేయొచ్చు. సోలమ్నైజ్ అంటే అర్థమైందా? అఫీషియల్గా దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు అని అర్థం అక్కడ. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోలమ్నైజ్. ఇన్ఫ్యాక్ట్ పర్ఫామ్, ఒక సెరమనీ లాగా పర్ఫామ్ చేయడం. సోలమ్నైజ్ చేయడం అంటే మనకి ఒక ఫార్మల్ సెరమనీ లాగా కండక్ట్ చేసే అవకాశం మనకి కల్పించడం. అఫీషియల్ రిజిస్ట్రేషన్ అని కాదమ్మా, ఫార్మల్ సెరమనీ లాగా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఆర్గ్యూడ్ దట్ decriminalization of consensual relations between adults of the same sex has removed the stigma attached to homosexuality. యూనియన్ గవర్నమెంట్ ఏమంటుందంటే, హోమోసెక్సువాలిటీ అంటే ఒక స్టిగ్మా ఉండేది. స్టిగ్మా అంటే ఇదేంటిది, అబ్బాయి అమ్మాయి ఎంత తప్పు ఇది, ఎంత పాపం ఇది అన్నట్టు సొసైటీ వాళ్ళని అదో రకంగా చూసేది. ఆ స్టిగ్మా అనేది ఇప్పుడు పోయింది. స్టిగ్మా అంటే మార్క్ ఆఫ్ డిస్గ్రేస్ అసోసియేటెడ్ విత్ ఎ సర్టెన్ ఈవెంట్. అంటే ఒక సంఘటన, ఒక పరిస్థితిని చూసి మనం ఏంటిది ఇలా అని అంటాం చూడండి, అది స్టిగ్మా. ఆ స్టిగ్మాని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది రిమూవ్ చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు లాంటి ఆర్గనైజేషనే డీక్రిమినలైజ్ చేసింది. అది క్రైమ్ కాదని చెప్పినప్పుడు కామన్ మ్యాన్ దాని గురించి కామెంట్ చేయడు. అర్థమవుతుందా? ఆ రకంగా స్టిగ్మా అనేది రిమూవ్ చేయగలిగాం. కానీ బట్ హ్యాస్ నాట్ కాన్ఫర్డ్ ద రైట్ ఆఫ్ మ్యారేజ్. కానీ పెళ్లి చేసుకునే హక్కుని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు అని గవర్నమెంట్ ఉంటుంది. మీరు హోమోసెక్షువాలిటీలో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ పెళ్లి చేసుకునే హక్కు అనేది వాళ్ళు కల్పించలేదు అని గవర్నమెంట్ అంటుంది. అండ్ ద స్టేట్ ఈజ్ ఎంటైటిల్డ్ టు లిమిట్ ఇట్స్ రికగ్నిషన్ టు మ్యారేజెస్ ఇన్వాల్వింగ్ హెట్రోసెక్షువల్ కపుల్స్. సో హెట్రోసెక్షువల్ కపుల్స్కి మాత్రమే మ్యారేజ్ రికగ్నిషన్ ఇచ్చే హక్కు మాకుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు పాత జడ్జిమెంట్లో వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పలేదు కాబట్టి అని గవర్నమెంట్ అంటుంది. దేర్ ఈజ్ డిస్క్రిమినేషన్ it claims in keeping same-sex couples out of the definition of marriage. There is no discrimination. సో గవర్నమెంట్ ఏమంటుందంటే, సేమ్ సెక్స్ కపుల్స్ని డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ నుంచి బయట ఉంచడంలో డిస్క్రిమినేషన్ ఏమీ లేదు. ప్రజెంట్ డెఫినేషన్ అంటే హెట్రో నార్మేటివ్ రూలే ఫాలో అవ్వాలి, మ్యాన్కి ఉమెన్కి మ్యాన్కి మధ్యలో. సేమ్ సెక్స్ కపుల్స్కి ఇవ్వకపోవడంలో ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు, యాజ్ పర్ చట్టాల ప్రకారమే మేము వెళ్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ వాదిస్తోంది. అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఈక్వాలిటీ నామ్ ద సెంట్రల్ క్వశ్చన్ ఈజ్ నాట్ వెరీ కాంప్లికేటెడ్. ఈక్వాలిటీ నామ్ పరంగా మీరు తీసుకుంటే ద మేజర్ ఇష్యూ హియర్ ఈజ్ నాట్ వెరీ పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఇట్ కెన్ బి రికగ్నైజ్ దట్ నో సివిల్ రైట్ అవైలబుల్ టు మ్యారీడ్ హెట్రోసెక్సువల్ కపుల్స్ ఆట్ టు బీ డినైడ్ టు దోస్ హూ బిలాంగ్ టు ద సేమ్ జెండర్. పాయింట్ ఏంటంటే, మీకు హెట్రోసెక్షువల్ కపుల్స్కి ఏ రైట్స్ అయితే మీరు ఇస్తున్నారో, ఏ హెటరోసెక్షువల్ కపుల్కి అంటే మ్యాన్ ఉమెన్ మ్యాన్ ఇట్లాంటి కపుల్స్కి ఏ రైట్స్ అయితే ఇస్తున్నారు, లైక్ అడాప్షన్ రైట్స్, ఇన్హెరిటెన్స్ రైట్స్ ఇస్తున్నారో అవి సేమ్ సెక్స్ కపుల్స్కి కూడా ఇవ్వాలి. ఈక్వాలిటీ నామ్ అంటే అదే. దే షుడెంట్ బి ఎనీ డిస్క్రిమినేషన్. కొందరికి కొన్ని చట్టాలు వర్తింపచేసి హక్కులు ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. మనకు ఆర్టికల్ 14, 15 అవేగా చెప్తున్నాయి.
ద ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్సెస్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ సక్సెషన్ మే నాట్ పోజ్ ఇన్సర్మౌంటబుల్ డిఫికల్టీస్. మీకు అర్థమవుతుందా? ద ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్సెస్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ ప్రాపర్టీ విషయంలో కావచ్చు, సక్సెషన్ రైట్స్ విషయంలో కావచ్చు, ఇన్సర్మౌంటబుల్ డిఫికల్టీస్ అంటే మనం దాటలేని, ఇన్సర్మౌంటబుల్ అంటే క్రాస్ చెయ్యలేని డిఫికల్టీస్ని పోజ్ చెయ్యకపోవచ్చు. ద సెంటర్స్ అదర్ ఆర్గ్యుమెంట్ ఇన్వోకింగ్ రిలీజియస్ నార్మ్స్ అండ్ కల్చరల్ వాల్యూస్ అగెన్స్ట్ రికగ్నైజింగ్ ద సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఈజ్ వీక్ అండ్ ఇన్అడిక్వేట్. సెంటర్ ఇంకా ఏముంటుంది మనకి ఏంటంటే ఇన్సిడెంటల్ అనే పదం వాడారు. ఇన్సిడెంటల్ అంటే హ్యాపెనింగ్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సేమ్ సెక్స్ కప్పులు మ్యారేజ్ చేసుకోవడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఏం ఇష్యూస్ వస్తాయంటే సక్సెషన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆస్తి విషయాల్లో కావచ్చు, కొన్ని డిఫికల్టీస్ వస్తాయి. ఆ డిఫికల్టీస్ని ఏమన్నాడు? ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్సెస్ అన్నాడు. అంటే హ్యాపెనింగ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దేర్ మ్యారేజ్. ఇలాంటివి దాటలేనంత డిఫికల్టీస్ ఏమీ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా గవర్నమెంట్ ఇంకా ఏమంటుందంటే ఇన్వోకింగ్ రిలీజియస్ నార్మ్స్, మన కల్చరల్ వాల్యూస్ తీసుకోండి, రిలీజియస్ నార్మ్స్ని అంటే మన మతం ఏం చెప్తోంది, మన కల్చర్ ఏం చెప్తుంది అనే అంశాలని తీసుకొచ్చి సేమ్ సెక్స్ మ్యారేజ్ని రికగ్నైజ్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగా సెంటర్ తీసుకొస్తున్న ఇంకో ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, ఆర్గ్యుమెంట్ అనేది వీక్ అండ్ ఇన్అడిక్వేట్. అది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కాదు, సరిపడా ఆర్గ్యుమెంట్ కాదు. ఇట్ ఈస్ ఫ్యూటైల్ టు ఆర్గ్యూ దట్ ఇట్ విల్ అండర్మైన్ ఫెయిత్ ఆర్ రాక్ సొసైటల్ వాల్యూస్. ఫ్యూటైల్ అంటే యూజ్లెస్. సేమ్ సెక్స్ మ్యారేజ్ని రికగ్నైజ్ చేయడం అనేది మనకి సొసైటల్ వాల్యూస్ని దెబ్బతీసేస్తుంది, నమ్మకాన్ని తగ్గించేస్తుంది. ఫెయిత్ అంటే మనకి దేవుడి పట్ల, వీటి పట్ల, మతం పట్ల ఉన్న ఫెయిత్ని, బిలీఫ్ని దెబ్బతీసేలా ఉంటుంది అని ఆర్గ్యూ చేయడం అనేది అవసరం లేదు, అనవసరం, ఫ్యూటైల్ అని చెప్పేసి హిందూ వాడు అంటున్నాడు. ద మియర్ ఫ్యాక్ట్ దట్ మెనీ పీపుల్ కన్సిడర్ మ్యారేజ్ టు బి ఎ సాక్రమెంట్ ఆర్ ఎ హోలీ union is not enough to deny equal status to the union of people of the same sex or to undermine its essential character as a social and economic contract. ఇప్పుడు ఏమవుతుందంటే పెళ్ళి అనేది చాలామంది ఒక పవిత్రమైనది, ఒక హోలీ యూనియన్ అది అని చెప్పి భావిస్తారు. ఇట్లాంటి పవిత్రమైనది, హోలీ యూనియన్ అని భావించే పెళ్ళిలో సేమ్ సెక్స్ కపుల్ని అరేంజ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి చాలామంది నార్మల్ పీపుల్ కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కదా, అది పవిత్రమైందని మీరు భావిస్తున్నారు కదా అనే పాయింట్స్ ఆర్ నాట్ ఎనఫ్. దే ఆర్ నాట్ ఎనఫ్ టు డినై ఈక్వల్ స్టేటస్. ఒకరికి నొప్పి కలుగుతోంది, ఒకరికి అది కష్టం అనిపిస్తోంది, ఒకరికి తప్పు అనిపిస్తోంది అని చెప్పేసి ఇంకొకటికి ఈక్వల్ స్టేటస్ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. లేదా దాని యొక్క ఇక్కడ పాయింట్ అదనమాట. అంటే ఏమవుతుందంటే నార్మల్గా ఉండేవాడు అదేంటది హోమోసెక్సువల్ అట, వీడి వల్ల మన పేరు, మన పరువు పోతుంది, మన కల్చర్ ఏంటి, మన పద్ధతి ఏంటి అని చాలామంది కామెంట్ చేస్తారు. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక వ్యక్తి హోమోసెక్షువల్గా ఉండడం అనేది ఈజ్ నాట్ బై హిస్ చాయిస్. గుర్తుపెట్టుకోండి, వాడు కావాలనే నేను మగాడితోనే ఉంటాను అనుకోడు. అది హిస్ బయోలాజికల్ డిజైర్. ఇట్ ఈస్ హిస్ బయోలాజికల్ డిజైర్. దట్ ఈస్ హౌ హిస్ బాడీ హ్యాస్ బిన్ బిల్ట్. దట్ ఈస్ హౌ హిజ్ న్యాచురల్ సెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ బిల్ట్. దేవుడు అలా సృష్టించాడు తన్నే. అది తన తప్పు కాదు కదా. మీరు ఆలోచించండి అమ్మా, అది తన తప్ప? ఈజ్ ఇట్ హిజ్ మిస్టేక్? మీరు ఇప్పుడు సింపుల్గా ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే నువ్వు అతను తక్కువగా చూస్తావా? అతను కావాలనే గుడ్డివాడిగా పుట్టాడా, లేదా కుంటివాడిగా పుట్టాడా, లేదా చెవిటివాడిగా పుట్టాడా? పుట్టలేదు కదా. వాళ్ళ పట్ల ఇప్పుడు ఎవరన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నప్పుడు మనం వాళ్ళ పట్ల నెగిటివ్గా చూస్తామా? చూడొచ్చా? చూడకూడదు కదా. దట్ ఈస్ నాట్ హిజ్ చాయిస్ కదమ్మా. దట్ ఈస్ నాట్ హిజ్ చాయిస్. హీఈస్ సఫరింగ్ బికాస్ ఆఫ్ సమ్ డెఫిషియన్సీ. దేవుడు కొంత లోపాన్ని ఇచ్చాడు, దానివల్ల కొంత పెయిన్ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని ఫైట్ చేస్తున్నారు. హోమోసెక్షువాలిటీ అనేది కూడా సిమిలరే. ఇట్ ఈజ్ లైక్ ఏ బయోలాజికల్ థింగ్. అది బయోలాజికల్ థింగ్, అది బాడీకి సంబంధించింది. అది తన ఇంటెన్షన్ నుంచి వచ్చింది కాదు. అది ఎంతమంది రికగ్నైజ్ చేస్తున్నాం? వాడు కావాలని. ఇప్పుడు చూడండి అమ్మ, పెళ్లి చేసుకున్నావు, నువ్వు పెళ్ళాన్ని వదిలేసి ఇంకొక అమ్మాయితో తిరిగావు, అది ఇంటెన్షనల్. యూ కెనాట్ సే దట్ ఈస్ బయోలాజికల్ డిజైర్. నీకు బయోలాజికల్ డిజైర్ అంటే నీకు భార్య ఉంది, ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళడం అనేది ఇట్స్ ఏ క్వశ్చన్ ఆఫ్ మొరాలిటీ. కానీ హియర్ ఇట్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ మొరాలిటీ. హిజ్ న్యాచురల్ డిస్పోజిషన్ ఈజ్ గ్రావిటేటింగ్ టువర్డ్స్ ద సేమ్ సెక్స్ పర్సన్. ఆ మగాడి పట్ల కలుగుతోంది, అది న్యాచురల్ డిస్పోజిషన్. అది బయోలాజికల్ డిజైర్ అనేది. దాన్ని మనం గుర్తించినప్పుడు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినప్పుడు అది తప్పు కాదు అని మనకు అనిపిస్తుంది. వాళ్ళ రైట్స్ని రికగ్నైజ్ చేయాలి అనిపిస్తుంది.
వాళ్ళు మనలాంటి వాళ్ళే, మనతో ఉన్న వాళ్ళే అని చెప్పి మనం గుర్తించి కలుపుకొని వెళ్ళాలని అనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇది ఎలా ఉందంటే మనకు అనిపిస్తే చేస్తాము, పక్కనోడికి ఎలా పోయినా మనకు సంబంధం లేదు అనే పద్ధతి ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ కాదు. సో ఇట్స్ అ డెలికేట్ మ్యాటర్. ఇఫ్ యూ ఆస్క్ ఫర్ మై ఒపీనియన్, ఐఎమ్ విత్ దెమ్. ఐఎమ్ విత్ LGBTQIA+ కమ్యూనిటీ. వాళ్ళ రైట్స్కి నేను సపోర్ట్ చేస్తాను. నా పర్సనల్ ఒపీనియన్. సమ్ పీపుల్ మైట్ అగ్రీ, సమ్ పీపుల్ మైట్ నాట్ అగ్రీ. బట్ నా పర్సనల్ ఒపీనియన్ చాలా సందర్భాల్లో నేను చెప్పను, న్యూట్రల్గా వెళ్తూ ఉంటాను. మరి ఈ సందర్భంలో చెప్తున్నాను, వాళ్ళ రైట్స్ని మనం గుర్తించాలి. ఎందుకంటే అవి మొరాలిటీ కోల్పోయి చేస్తున్న పనులు కాదు. ఇట్ ఈస్ దేర్ బయోలాజికల్ డిజైర్స్, న్యాచురల్ డిస్పోజిషన్ నుంచి వస్తున్నవి. చాలా దేశాలు 30 పైగా కంట్రీలు సేమ్ సెక్స్ యూనియన్ని, మ్యారేజ్ని రికగ్నైజ్ చేస్తున్నాయి. తైవాన్ తీసుకోండి, US తీసుకోండి, సౌత్ ఆఫ్రికా తీసుకోండి, ఈ దేశాలన్నీ కూడా రికగ్నైజ్ చేస్తున్నాయి. సో మనం పెళ్ళి అనేది పవిత్రం, అది అబ్బాయికి అమ్మాయికి మధ్యలో జరగాలని మనం భావిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆ అవకాశమే ఇవ్వకూడదు అనుకోవడం కరెక్ట్ కాదు. మేబీ అడాప్షన్ చేసుకుంటే ఏ సమస్యలు వస్తాయి, వీళ్ళ దగ్గర పిల్లలు పెరిగితే ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది ఆలోచించడంలో తప్పులేదు. కానీ వాళ్ళకి ఆ రైట్ని డినై చేయడం అనేది కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. వెదర్ ద రెమెడీ ఆట్ టు టేక్ ద ఫార్మ్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్, అండ్ ఇఫ్ సో వెదర్ ఇట్ షుడ్ బి త్రూ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఆర్ లెజిస్లేటివ్ యాక్షన్ ఈజ్ ద క్వశ్చన్. సో వాళ్ళకి హక్కు ఇవ్వాలి అనే దాంట్లో క్వశ్చన్ లేదు. క్వశ్చన్ ఎక్కడుంది? అది సేమ్ సెక్స్ మ్యారేజెస్ని రికగ్నైజ్ చేయడం ద్వారా చేయాలా, ఒకవేళ చేస్తే అది జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ద్వారా జరగాలా లేదా లెజిస్లేటివ్ యాక్షన్ ద్వారా జరగాలా అనేదే ప్రశ్న. ఎలా చేయాలనేదే ప్రశ్న, కానీ ఇవ్వాలా వద్దా అనేది ప్రశ్న కాదు. వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ ఇవ్వడంలో ఎటువంటి సందేహం ఉండకూడదు. సేమ్ సెక్స్ కపుల్కి లేదా హెటరోసెక్చువల్ కపుల్కి ఒకటే స్టేటస్ ఉండాలి సొసైటీలో. That the legislature should be involved in bringing about far-reaching changes that may impact the personal laws of religions is indeed an acceptable proposition. గవర్నమెంట్ బాధ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు మనం సేమ్ స్టేటస్ ఇస్తే ఎన్నో పర్సనల్ లాస్ని మార్చాల్సి వస్తుంది. హిందూ వివాహ చట్టం, ముస్లిం వివాహ చట్టం తీసుకోండి, ఆ చట్టాలు ఏమైనా ఉంటే అవి ప్రభుత్వం తీసుకొచ్చి స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ తీసుకోండి, అవి తీసుకోండి, ఇంకా వారసత్వ చట్టాలు, ఇన్హెరిటెన్స్ లాస్, వీటన్నిటిలోనే మ్యారేజ్ డెఫినేషన్ని మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే జ్యుడిషియరీ దానికి స్టేటస్ ఇచ్చింది అంటే మొత్తం మార్చాల్సి వస్తుంది. అది గవర్నమెంట్ యొక్క ప్రపోజిషన్. ఇవన్నీ మార్చాలి, అది తలనొప్పి అవుతుంది అన్నట్టు ప్రభుత్వం యొక్క బాధ. ఆఫ్ కోర్స్ మరి బాధ అయినా పడాలి, తప్పదు. A responsive government that wants to treat this as a matter of policy and not cede space to the courts would act on its own. నిజంగా నువ్వు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అయితే ఇది మేం చేయాల్సిన పని, కోర్టులు చేయాల్సింది కాదని నువ్వు భావిస్తే నువ్వు కోర్టుకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? నువ్వే స్టార్ట్ చేయి. నెక్స్ట్ పార్లమెంట్ మీటింగ్లో యూ కమ్అట్ విత్ ఏ పాలసీ, కమ్అట్ విత్ ఏ చట్టం, ప్రాబ్లమే లేదు కదా. అప్పుడు నువ్వు స్పేస్ని కోర్ట్స్కి ఇవ్వవు, సీడ్ అంటే గివ్ అప్ ఇచ్చే పరిస్థితి ఉండదు. యూ వుడ్ యాక్ట్ ఆన్ యువర్ ఓన్ టు కన్సిడర్ ద రైట్ ఆఫ్ ఎనీ టూ పీపుల్ రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్ టు మ్యారీ ఆర్ ఫౌండ్ ఏ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీని పెట్టాలనుకునే వాళ్ళు, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళ రైట్ని నువ్వు గౌరవిస్తావు. ప్రభుత్వమే చట్టం తీసుకొస్తుంది, కోర్టుకి అవకాశమే ఇవ్వదు. మనమే చేయాలి, కోర్టుకి ఇవ్వకూడదు అంటే మనమే చేయండి. చేయట్లేదు, లెజిస్లేచర్ చేయట్లేదు కాబట్టి జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది. లెజిస్లేటివ్ ఇన్యాక్షన్ ఆన్ బర్నింగ్ సోషల్ ఇష్యూస్, ఈ బర్నింగ్ ఇష్యూస్ పైన లెజిస్లేచర్ యాక్షన్ తీసుకోకపోతే విల్ లెజిటిమైజ్ అండ్ ఇన్వైట్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్. జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితిని దారితీస్తుంది. అది జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ని కూడా లెజిటిమైజ్ చేసేస్తుంది. అది కరెక్టే అనే పరిస్థితి తీసుకొస్తుంది. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ దిస్ ఆర్టికల్. నిన్న మీకు ఆల్రెడీ నేను వీడియో రూపంలో చెప్పడం జరిగింది. సో కైండ్ ఆఫ్ రిపిటేషన్ ఇది మీకు. NCERT ఫౌండేషన్ కోర్సు కూడా ఇవ్వాలే లాస్ట్ రోజమ్మా. టుడే ఈజ్ ద లాస్ట్ డే టు ఎన్రోల్ ఫర్ NCERT ఫౌండేషన్ యాజ్ వెల్ యాజ్ ద అల్టిమేట్ UPSC కరెంట్ అఫైర్స్ కోర్స్. దిస్ ఈజ్ యువర్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ UPSC కరెంట్ అఫైర్స్. అన్ని ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ నుంచి ఆర్టికల్స్, మనకి యూట్యూబ్లో మనం హిందూ ఆర్టికల్స్ కవర్ చేస్తున్నాం. ఇందులో మనకి PIB నుంచి డౌన్ టు ఎర్త్ నుంచి హిందూలో రిమైనింగ్ ఆర్టికల్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, యోజన, కురుక్షేత్ర లాంటివన్నింటి నుంచి కూడా మీకు ఉపయోగపడే ఆర్టికల్స్ ఏ రోజుకి ఆ రోజు కవర్ చేయడం అనేది జరుగుతుంది. మనకి యానివర్సరీ మంత్ ఆఫర్లో భాగంగా 10,000ది మీకు 5,000కి అందిస్తున్నాం. ఇవాళే లాస్ట్ డే, రేపటి నుంచి 10,000 అయిపోతుంది ఫీజు. లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు మళ్ళీ CA రివిజన్ కూడా జరుగుతుంది ప్రతి ఇయర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ మా దగ్గర జాయిన్ అయిన కరెంట్ అఫైర్స్ స్టూడెంట్స్కి ఇప్పుడు 50 hours ఆఫ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ బిఫోర్ ప్రిలిమ్స్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. మళ్ళీ పే చేయక్కర్లా. సో ఇప్పుడు మీరు జాయిన్ అయితే మీకు 24కి, 25కి, 26కి మీరు ఎన్నాళ్ళు UPSC రాస్తే అన్నాళ్ళు కూడా రెగ్యులర్ క్లాసెస్, వీక్లీ టెస్టులు, మంత్లీ గ్రాండ్ టెస్టులు, PDFలతో పాటు యూ విల్ ఆల్సో గెట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ CA రివిజన్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా పేమెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.